కమింగ్ టు థర్డ్ న్యూస్, ఏపీలో గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీల నుంచి గ్యాస్ సప్లై, పలు చోట్ల ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకి సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్లాలన్నారు. హోటల్ సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకి చంద్రబాబు సూచించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని, ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్న. నాగరాజు, కేబినెట్ భేటీ జరిగినట్టు తెలుస్తోంది, సబ్ కేబినెట్ భేటీ. మరి ఈ భేటీలో ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి, ఏం చెప్తున్నారు సీఎం? మంత్రులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ కూడా ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద కూడా మొత్తం డేటా తీసుకొని డేటా ఆధారంగా సమీక్ష చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 161 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లుగా కూడా ఇక్కడ సమాచారం ఉంది. అదేవిధంగా 12వ తేదీ నాటికి 17,962 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మొత్తం మీద ఎప్పటికిప్పుడు ఇతర కంపెనీల నుంచి, అంటే మొత్తం 3 కంపెనీలు గ్యాస్ సప్లై చేస్తున్నాయి కాబట్టి ఆయా కంపెనీలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా సప్లై చేస్తున్నాయి, ఎంత టైంలో సప్లై చేస్తున్నాయి, అంటే ఇప్పటికే ఒక ఎస్ఓపి లాగా ఒక ప్రొసీజర్ అయితే ఇచ్చారు. ఏదైతే 21 రోజులు ఉన్న గ్యాస్ బుకింగ్ని 25 రోజులకు మార్చడం జరిగింది. రూరల్లో అయితే 45 రోజులకు మార్చారు. అదేవిధంగా 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నట్టయితే 32 రోజుల గ్యాప్ అయితే ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆయా కంపెనీలు గ్యాస్ డెలివరీ టైం ఎంత తీసుకున్నాయి. ప్రధానంగా గతంలో అయితే బుకింగ్ అయిన వెంటనే గ్యాస్ వచ్చేది, కాకపోతే ఇప్పుడు 2 నుంచి 5 రోజుల సమయం ప్రధానంగా పడుతుంది. అయితే కంపెనీల్లో కూడా కొంత వేరియేషన్ ఉంది. ఒక్కొక్క కంపెనీ ఐఓసీఎల్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, అదే హెచ్పీసీఎల్ కావచ్చు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైం లిమిట్లో ఈ గ్యాస్ సిలిండర్స్ అన్నింటినీ కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో మొత్తం మీద వాస్తవ పరిస్థితులను చూసి, అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్లో గృహావసరాలతో మొదటగా, ఆ తర్వాత ఆసుపత్రులు, ఆ తర్వాత విద్యా సంస్థలు, వీటన్నిటి కూడా, ఎందుకంటే ప్రధానంగా చాలా చోట్ల విద్యా సంస్థల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చదువుకున్న చోట హాస్టల్స్ ఉంటున్నాయి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇప్పటికే వాణిజ్య అవసరాలకు సంబంధించిన గ్యాస్ చాలా కొరతగా ఉంది కాబట్టి అవసరమైతే డొమెస్టిక్, ఏదైతే కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ ఉంది, వాళ్ళంతా కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఉపయోగిస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆసుపత్రులు కూడా ఇప్పటికే చూసాం, ఎందుకంటే మిడ్ డే మీల్స్ లాంటివి ఎక్కడ కూడా పెడుతున్నారు కాబట్టి వాటన్నిటిలో భోజన సదుపాయాలు ఉన్న చోట ఎక్కడైతే గ్యాస్ కొరత కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా భోజనం ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాటికి కూడా ప్రయారిటీ బేస్లో ఎక్కడా కూడా గ్యాస్ సిలిండర్స్ కొరత రాకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా గృహ అవసరాల కోసం ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం నియమ నిబంధనలు విధించిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలు కూడా పనిచేయాలని చెప్పారు. అంతకుముందు సీఎం కూడా ఇదే విషయంతో మంత్రులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి ఎప్పటికప్పుడు, ముఖ్యంగా ఎందుకంటే వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడొచ్చు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు అవసరమైనంత మేరకు గ్యాస్ సిలిండర్స్ పంపిణీ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అదేవిధంగా బుకింగ్ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఇప్పటికీ, ఎందుకంటే ఎక్కువ మంది గ్యాస్ బుక్ చేసుకోవడానికి వచ్చి గ్యాస్ బుక్ కావటం లేదని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల గ్యాస్ బుక్ కూడా కావట్లేదు. అయితే ఇప్పటికే ప్రధానంగా 21 రోజుల నుంచి 25 రోజులు, అంటే మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 25 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకుంటే గ్యాస్ బుక్ అవుతుంది. ఈ మధ్యలో కనుక గ్యాస్ బుక్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినా కానీ గ్యాస్ బుక్ కావట్లేదు. ఇది కొంతమంది అవగాహన లేకుండా కూడా పదే గ్యాస్ బుక్ చేసుకోవడానికి 2వ సిలిండర్ కోసం కూడా చూస్తున్న నేపథ్యంలో ఇవన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పిన నేపథ్యంలో మంత్రుల భేటీ కూడా వీటి మీద ప్రధానంగా చర్చించింది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రయారిటీ సెక్టార్లో ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఆ విధంగానే గ్యాస్ సరఫరా అయ్యే విధంగా కంపెనీలతో మాట్లాడటం, కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకోవటం, అటన్నిటి విధంగా చూసుకొని ఎక్కడా కూడా గ్యాస్ నుంచి ప్రధానమైన ఆరోపణలు వచ్చి ప్రభుత్వం చేయలేదు అని అనుకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా రేపటి నుంచి సక్రమంగా అమలు చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.